హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అసలు రోజు నా రొటీనే మారిపోయిందని చెప్పొచ్చు ఒక 2, 3 డేస్ నుంచి. సో, ఇవాళ అయితే మార్నింగే లేసి కొంచెం హాట్ వాటర్ అయితే చేసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇవాళ నైట్ మిగిలిపోయిన కొంచెం అన్నము అండ్ పోహ 2 కలిపేసి అయితే పోహ అంటారా? పులిహోర అంటారా? నాకు తెలవదు గానీ సో, అది జేసినా. ఇంకా అన్నయ్య ఇంకా డ్యాడీ అయితే తినేసి బయటికెళ్ళిండ్రు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా తినలేదు బ్రేక్‌ఫాస్ట్. యాక్చువల్‌గా బ్రేక్‌ఫాస్ట్ తినొద్దు అనుకుంటున్నా. నాకు అంటే ఎప్పుడు ఇద్దరమే ఉంటాం గదా! ఇద్దరికే ఎంత క్వాంటిటీ కావాలనో అనేది అలవాటయిపోయింది. ఒక్కళ్ళు ఎక్స్‌ట్రా వచ్చినా గానీ నాకు అర్థం గాకుండా ఫుల్లు ఎక్కువ చేసేసినా అనమాట. సో, అది ఇగ మళ్ళా హ్మ్. లంచ్‌కి మిగిలిపోతది అని జెప్పి తినాల్సొస్తుంది. ఫుల్లు హెవీ అయిపోతుందసలు రోజు తినడం. అసలింత తిననే నేను. అట్లాంటిది ఏందో ఈ మధ్య బాగా తినాల్సొస్తుంది. ఇంగా అంతే. అయితే మోస్ట్‌లీ ఇవాళ చికెను ఉంటదో, ఉండదో నాకు గూడా ఐడియా లేదు. ఒకవేళ డ్యాడీ తెస్తే వండుతా. ఎందుకంటే మొన్ననే కనుమ రోజు చికెన్ చేసుకున్నాం గాబట్టి, మళ్ళా అంటే నిన్న గూడా చికెనుండే. మొన్న గూడా చికెనుండే. మళ్ళా ఇవాళ గూడా చికెను అంటే తినబుద్ధి గాదు. వాళ్ళకి, నాకైతే అయితది. నాకెప్పుడు చికెన్ పెట్టినా అయితది. ఐ విల్ క్రేవ్ ఫర్ ఇట్. సో, చికెన్ తెస్తే చికెన్ వండుదాం. లేదు అంటే ఏదో ఒక కర్రీ ఉంటది. నాకైతే పప్పుంది. చికెన్ లేకున్నా అని పప్పుంటే ఐ యామ్ సాటిస్ఫైడ్. సరే మరి వంట ఏమన్నుంటే చికెన్ వంట అయితే నేనే వంట చేస్తా. లేకపోతే నేనేం జెయ్య. ఇంకా చికెనయితే తెచ్చిండు. సో, ఇవాళ చికెనొచ్చేసి కొంచెం వెరైటీగా చేద్దాము అని అనుకున్నా. యాక్చువల్‌గా ఇది అనుకోకుండా క్రియేట్ చేసుకున్న రెసిపీ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ ఏమైందంటే ఈఫా చికెన్ చేసుకుందాం మళ్ళొకసారి అని చెప్పేసి ఇది మ్యారినేట్ అయితే చేసుకున్నా. ఈఫా చికెన్‌కి ఎట్లయితే ఇట్లా పెరుగు, ఉప్పు, కారం ఇంకా కావాల్సిన మనకి నచ్చిన మసాలాలన్నీ ఏసుకోవచ్చు. అట్లా అవన్నీ ఏసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే, ఆ రోజు ఎందుకో ఇంకా ఇంటికి అన్నయ్య వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి కొంచెం మళ్ళీ చికెన్ కర్రీయే కావాల్సి వచ్చి ఆ మ్యారినేట్ చేసిన చికెన్‌నే చికెన్ కర్రీ చేసినా అనమాట. అప్పుడు ఈ రెసిపీ అయితే నేను చేసినా. అసలు నాకు ఎంత నచ్చింది అంటే లిటరల్‌గా ఇట్లా దాబాలో చికెన్ ఫ్రై ఇస్తారు చూడండి, అట్లాంటి టేస్ట్ వచ్చిందనమాట నాకు. సో, ఫుల్లు నచ్చి ఇంగ ఇవాళైతే అట్లనే చేసుకుందాము అనైతే అనుకున్నా. కాకపోతే కొన్ని చేంజెస్ చేసినా అనమాట. ఓన్లీ గసగసాలు ఏసే చేసినా. కాకపోతే ఇవాళ కొంచెం కొబ్బరి గూడా యాడ్ చేసినా అనమాట మసాలాలోకి. సో, ఈ చికెన్ చేసుకోవడం ఎంత ఈజీ అంటే అసలు జస్ట్ మ్యారినేషన్ అండ్ దాని తర్వాత కొంచెం మసాలా గ్రైండ్ చేసుకోవడం అంతే. నేనైతే ఇక్కడ మసాలాలోకి కొన్ని గసగసాలు, లవంగాలు, ఇలాయచి, కొన్ని మిరియాలు, ఒక్క దాల్చిన చెక్క అండ్ ఒక్క చిన్న ముక్క ఆఫ్ కొబ్బరి అయితే తీసేసుకున్నా. యాక్చువల్‌గా ఇవన్నీ సెపరేట్‌గా వేయించుకుంటే సరిపోతది. అంటే గసగసాలు ఒక్కటి సెపరేట్‌గా వేయించుకుంటే కరెక్ట్‌గా ఉంటది. లేకపోతే అవి ఈజీగా వేగిపోతూ ఉంటాయి అండ్ ఇవన్నీ వేరేయి అయితే వేగవు. సో, సెపరేట్‌గా వేయించుకుంటే బెటర్. ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ డన్. ఆ మసాలా ఏసేసుకున్న తర్వాత ఇంకా ఇవాళ ఆఫ్టర్‌నూన్ అయితే అన్నయ్య వాళ్ళతోటే కలిసేసి తినేసినా అనమాట. అందుకే అదేం రికార్డ్ చేయలేదు. అండ్ తిన్న తర్వాత ఈవినింగ్ వాకింగ్ వచ్చినప్పుడు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ నాకు కనిపించింది. ఎంత క్యూట్ ఉందో! ఆ కలర్ కాంబినేషన్ ఎంత వైబ్రెంట్‌గా అనిపించింది. నాకైతే ఫుల్ నచ్చిందనమాట ఈ ఫ్లవర్ వచ్చి. అసలు నేను ఇవాళైతే ఏమి రికార్డ్ చేయలేదు. జస్ట్ అన్నయ్య వాళ్ళతోటైతే ఫుల్ టైమ్ పాస్ చేసినా. అయితే ఇంక వాళ్ళైతే ఎళ్ళిపోయినారు. మళ్ళా నేను, డ్యాడీ ఇద్దరమే ఎలోన్. అంటే ఇంటికి ఎవరన్నా వస్తే అయితే ఫుల్ మంచిగా అనిపిస్తా ఉంటదనమాట. ఇల్లు కలకలలాడుతా ఉంటది. అయితే ఇంగ వాళ్ళెళ్ళిపోయినారు గదా అని జెప్పేసి నేను వాకింగ్ వచ్చిన. అండ్ ఇక్కడ ఏది ఈ ఈ దగ్గర ఆల్మోస్ట్ ఒక 3 పీకాక్స్, 2 పీహెన్స్ ఉన్నాయి. అండ్ 2 పీకాక్స్ అయితే పురి విప్పినాయి. నా ఫోన్ అసలు క్యాప్చర్ గూడా చెయ్యట్లేదు కరెక్ట్‌గా. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు గూడా పురి విప్పే ఉన్నదనమాట పీకాక్. నేనైతే ఈ వీడియోకి యాడ్ చేస్తా అది. ఇంతవరకు కనిపిస్తదో ఏమో నాకు గూడా తెలవదు. ఇది జూడు. వాట్ రే చింటూ. నేను చూస్తున్నాను. చూస్తున్నాను. దీనికేం కనిపిస్తుందో అంత దీర్ఘంగా అబ్బో! కూర్చున్నది ఇంకా. ఏం కనిపిస్తుంది ఆడ? ఇంకొక చింటూ వచ్చిండు. నేనేం చూస్తున్నా అని వచ్చి చూస్తున్నారా? నేను ఆల్మోస్ట్ ఇక్కడ పీకాక్స్‌ని చూడడానికి ఒక 10 మినిట్స్ నుంచి నిల్చున్నా అనమాట. అవి చూసి దీస్ 2 పీపుల్ చింటూ బాయ్స్ కేమ్ టు వాచ్ దెమ్. నేనేం చూస్తున్నానా?
అసలు ఇన్ని పీకాక్స్ ఒకటేసారి కనిపించడం అయితే ఇది ఫస్ట్ టైం. కాకపోతే కొంచెం దూరంలోనే ఉండే, కానీ ఆల్మోస్ట్ 7 to 8 పీకాక్స్ అయితే కనిపించినాయి. అంటే దాంట్లో ఒక 3 పీకాక్స్ ఉన్నాయి, ఇంకా 4 అయితే పీహెన్స్ ఉన్నాయి అన్నమాట. అసలైతే ఇన్ని పీకాక్స్ ఒకటేసారి పురి విప్పడం అయితే నేను చూడడం ఫస్ట్ టైం. ఒక్కసారేమో కనిపించింది కానీ అసలు చూడండి ఎంత మంచిగా పురి విప్పిందో. ఇంకా వీడియోలో అంత క్లారిటీగా లేదు కానీ రియల్గా చూస్తే అయితే చాలా మంచిగా ఉండే. అస్సలు క్లారిటీ లేదు కానీ అసలు ఇగో ఇఫ్ యూ కెన్ సీ ఇట్, 2 పీకాక్స్ అయితే పురి విప్పి డాన్స్ చేస్తున్నట్టు చేస్తున్నాయి. నాకంటే ఎక్కువ దీర్ఘంగా ఇవే చూస్తున్నాయి. అక్కడ కూర్చొని మరీ చూస్తున్నాయి అక్కడ ఏమున్నాయా అని చెప్పి. క్రేజీ పీపుల్. అసలు ఐ కుడ్ నాట్ రికార్డ్. బాబా 3 పీకాక్స్ పూరి విప్పినాయి. ఐ కుడ్ నాట్ రికార్డ్. అంటే రికార్డ్ చేసిన మీకు ఎంతవరకు కనిపిస్తుందో ఏమో తెలియదు. లిటరల్ గా కొట్టుకుంటున్నాయి అవి 3 పీకాక్స్ పురి విప్పి. ఇదైతే ఎంత పెద్దగా పురి విప్పింది. అవి చూసుకుంటా కూర్చుంటే ఇవాళ డే అంతా అయిపోతుంది. నేను ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. 5 yearsలో ఎన్నో టైమ్స్ పీకాక్ అయితే చూసిన అనమాట. కానీ అది పురి విప్పి అట్లా డాన్స్ వేస్తుంది అని అంటారు కదా, అట్లయితే చూడలేదు. కానీ రీసెంట్గానే లాస్ట్ మాన్సూన్లో అయితే ఒకటైతే పురి విప్పంగా చూసిన అనమాట. లిటరల్గా 7 days కంటిన్యూస్గా అయితే అది పురి విప్పింది. అండ్ 7 days నేనైతే మంచిగా చూసేసిన. అండ్ నేనేమనుకుంటా అంటే జనరల్గా ఇట్లనే చెప్తూ ఉంటారు కదా చిన్నప్పటి నుంచి, లైక్ అవి ఇట్లా వర్షాకాలము మంచిగా అంటే మాన్సూన్ టైంలోనే అవి పురి విప్పి డాన్స్ వేస్తాయి అని చెప్పేసి, లైక్ వర్షం వచ్చే ముందు అట్లా అని చెప్పి. కానీ ఎంతగానం సన్ ఉన్నది వాళ్ళు చూడండి. లిటరల్గా 3 పీకాక్స్ పురి విప్పినాయి. అది ఎంతవరకు రికార్డ్ చేయగలిగిన నాకు కూడా అర్థం కావట్లేదు. లైక్ 5x జూమ్లో పెడితే కానీ అవి కనిపించలేదు అనమాట. అందుకే అంత క్లారిటీ అయితే ఉండదు. ఏదో ఆబ్జెక్ట్స్ ఇట్లా కదులుతున్నట్టు అనిపిస్తుంటుంది, నాకైతే అనిపిస్తుంది. అసలు చూడండి నాకైతే ఎన్ని పింపుల్స్ అయినాయో. ఇక్కడైతే ఎంత పెద్ద పింపుల్ అయింది. ఇక్కడ పెద్ద పింపుల్, ఇక్కడ పెద్ద పింపుల్, ఇక్కడ పెద్ద పింపుల్. అసలు పింపుల్స్ కాక చాలా రోజులు అయిపోతున్నది. అంటే ఈ మధ్య బాగా గలీజ్గా తినడం అయిపోతున్నది. లైక్ మంచి హెల్దీ ఫుడ్ అయితే తినట్లేదు. అందుకే మళ్ళీ స్టార్ట్ చేయాలి హెల్దీగా తినడం. ఇవాళ నేనైతే ఏమీ రికార్డ్ చేయలేదు. కానీ ఇప్పుడు నాకేమన్నా ఉంది అంటే ఫాస్ట్గా వాకింగ్ చేసేసుకొని అట్లీస్ట్ 5000 steps అన్ని వాళ్ళు వేయాలి. వేసిన తర్వాత కొన్ని గ్రాసరీస్ కొనుక్కోవడానికి, అంటే రేపు ఒక యమ్మీ రెసిపీ ట్రై చేయాలి అని అనుకుంటున్నా. ఆ రెసిపీ కోసం అయితే కొన్ని కొనుక్కునేటివి ఉన్నాయి అనమాట. సో అవన్నీ కొనుక్కొని రావాలి ఇవాళైతే. సో దానికోసం వెళ్ళాలి వాకింగ్ అయిపోయిన తర్వాత. సో ఎట్లాంటి టైం వేస్ట్ లేకుండా అయితే నేనైతే కంటిన్యూస్గా ఒక 40 minutes అన్నా అని, అంటే నాకు 40 minutes టైం ఉంది. ఆ 40 minutesలో ఫాస్ట్గా వాకింగ్ చేసేసి అయితే అవి కొనుక్కొచ్చుకోవడానికి వెళ్ళిపోవాలి. సరే మరి నేను మళ్ళీ అవి కొనుక్కొచ్చుకునేటప్పుడు ఏం కొంటున్నా ఏం చేస్తున్నా అనేది నెక్స్ట్ మళ్ళీ చెప్తూ ఉంటా. వాకింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా కోకోనట్స్ కొనుక్కోవాల్సి ఉండే అనమాట. ఒకటి కోకోనట్ డెజర్ట్ చేద్దాము అని, అదైతే ఆల్రెడీ నేను పోస్ట్ చేసి ఉంటా. ఐ డోంట్ నో హౌ ఐ స్కిప్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే స్కిప్ అయిపోయిందని చెప్పొచ్చు. అందుకే ఇది లేట్ అయితే పోస్ట్ చేస్తున్నా. ఇంకా ఇంటికి వచ్చి అయితే చపాతీ చేసుకున్నా అనమాట. ఇంకా ఇంట్లో అయితే నువ్వులు ఇంకా బెల్లం పౌడర్ ఉండే, సో ఒకటైతే పోలేలాగా చేసేసుకున్నా. ఏంటో ఈ మధ్య ఫుల్ స్వీట్ క్రేవింగ్స్ అవుతున్నాయి. అట్లీస్ట్ కొంచెమన్నా హెల్దీగా తిందాము అని చెప్పేసి ఈ నువ్వుల పౌడర్ అయితే చేసుకున్నా. ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే ఇట్లా చేసుకొని తింటే బెటర్ అని. ఓకే మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.